హాయ్ అండి, శ్రీదేవి చేతి వంటలకు స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి పెరుగుతో మురుకులు చేసి చూపిస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమన్నా స్నాక్ గా పెట్టచ్చు. ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటాయి. మనకు స్టోర్ చేసుకున్నామంటే ఒక వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి బాగా. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఒట్టి బియ్యం పిండి అండి ఇది, అంటే స్టోర్ బియ్యం అండి. స్టోర్ బియ్యాన్ని అయితే మనకి స్మూత్ గా కూడా ఉంటాయి. మనం రెగ్యులర్ గా చేసుకున్న రైస్ కాకుండా స్టోర్ బియ్యం అయితే బాగుంటుంది. అవి నీట్గా కడిగి నేను ఆరబెట్టుకొని బాగా ఎండిన తర్వాత మిషన్కి వేయించుకున్నానండి ఈ పిండి. చూడండి 2 కప్పులు ఉంది పిండి. ఇప్పుడు ఈ పిండిలో నువ్వులు వేసుకుంటున్నానండి. టేస్ట్కి సరిపోయేమైనా సాల్టు. మళ్ళీ నేను పచ్చిమిర్చితో చేస్తాను. ఇవి పచ్చిమిర్చి వేసినప్పుడు అందులో కూడా కొంచెం సాల్ట్ వేయాలి కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసుకుంటున్నాను. ఈ విధంగా ఇట్లా నలుపుకొని వేసుకోండి. మనం ఈ పచ్చిమిర్చిని మిక్సీకి వేసుకోవాలా. ఈలోపు నేను ఆయిల్ పెట్టుకుంటాను, ఎందుకంటే మనం పిండిలో కొంచెం ఆయిల్ వేయాలి, అందుకని ముందుగానే పెట్టుకుంటున్నా. డీప్ ఫ్రైకి సరిపోయేమైనా ఇంకొకేసారి వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలను మనము కారానికి సరిపోయేమైనా వేసుకోవాలి. ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి కాబట్టి నేను ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు నసూరు ఎక్కకుండా ఉండేదానికని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. మనం పిండిలో కూడా కొంచెం వేసుకున్నాం కదా, ఈ కొంచెం వేసుకున్నాను. మళ్ళీ వేసుకొని ఈ పచ్చిమిరపకాయలను మనం మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలి. ఇందులోనే నేను మిక్సీకి వేసుకుంటాను పెరుగు. ముందుగా ఏ కప్పుతో తీసుకున్నామో బియ్యపిండి అదే కప్పుతో వేసుకుంటున్నాను. పెరుగును కూడా ఇట్లా కొంచెము మనము చిలికినట్టు వేసుకుంటే బాగా అంతగా కలుస్తుంది. అరకప్పు వరకు తీసుకుంటాను. మళ్ళీ చూసుకొని కలుపుకోవచ్చు. పిండి సరిపోయేమైనా వేసుకోవాలి పెరుగు, అప్పుడు కొంచెం బాగా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం ఇవన్నీ కొంచెం అట్లా కలుపుకున్నాము. మనము వెన్న ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చు, ఇందులో బాగుంటాయి. వెన్న వేసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, మనకి ఈ ఆయిల్ గాంచి పోసుకుంటే ఒక టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఇంగు వేసుకున్నాము, కొంచెము వేసుకొని ఇందులో వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా ఇందులో ఆయిల్ వేసుకున్నాం కదా, కొంచెం ఇట్లా బాగా కలుపుకున్నాము. వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం అట్లా అనుకోండి. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఈ పెరుగును కూడా ఇందులో వేసేసుకున్నాము. చూసుకొని వేసుకోండి. కరివేపాకు వచ్చి పచ్చిమిర్చితో పాటే వేద్దాం అనుకొని మర్చిపోయి ఇందులో వేసినాను. సరిగా మెదగలేదు, అందుకు కొంచెం పక్కకు తీసుకుంటున్నాను. మళ్ళీ ఏంటంటే మురుకులు గొట్టంలో ఇరుక్కునిందంటే సరిగా రావు, అందుకు పక్కకు తీసుకుంటాను. మీరు పచ్చిమిరపకాయలతో పాటు వేసుకోండి, బాగుంటుంది. ఇది వేసుకుంటూ కలుపుకోవాలి చూసుకొని. మళ్ళీ చాలా లూజ్ అయితే మురుకులు కూడా పొంగవండి, కొంచెము అట్లే గట్టిగా అయిపోతాయి, అందుకు మీరు చూసుకొని వేసుకోండి. మీరు ఎక్కువ చేసుకునేదైతే ఇది పిండి ఎక్కువ కలుపుకునేదైతే అయినా కొంచెం గట్టిగా కలిపి పెట్టుకోండి. చేసుకునేప్పుడు కొంచెం కొంచెము పెరుగు కలుపుకుంటూ వేసుకుంటే పిండి అంతా మెత్తగా కాకుండా ఉంటుంది. మురుకులు కూడా బాగా స్టిఫ్గా ఉంటాయి, బాగా పొంగి ఉంటాయి. మీరు ఇట్లా కలుపుకున్నప్పుడే ఈ పిండిని కొంచెము టేస్ట్ చూసుకోవచ్చు. కారం అందుకు సరిపోయిందండి. మీకు కారం తక్కువ ఉన్నా కూడా కొంచెం కారం పొడి అయినా వేసుకోవచ్చు అప్పుడప్పుడు. ఒకవేళ ఉప్పు తక్కువైనా ఈ స్టేజ్లోనే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఏం నానబెట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మనం ఇట్లే చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ పక్కకు తీసేసుకొని మనము మురుకులను చేసుకుందాము. ఆయిల్ కవర్ని తీసుకుంటున్నాను. మీరు డైరెక్ట్ ఇట్లా చిన్న చిన్నవి కాకుండా ఒకేసారి డైరెక్ట్ పెద్దగానే వేసుకోవచ్చు. నేను ఆయిల్ అయితే తగ్గించి పెట్టుకున్నా చూడండి, ఇప్పుడు ఎక్కువ కాలిందని. ఇప్పుడు మనము ఇలాంటిది తీసుకున్నాను నేను మురుకులు చేసేది. చూడండి, ఇటువంటి కారాలు తీసుకుంటే బాగా లోపల వరకు బాగా కాలుతాయి.
ఇప్పుడు కొంచెం మనం పిండిని తీసుకుందాము. మనం నానబెట్టుకోకుండా డైరెక్ట్ ఇంకా చేసేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న చిన్నగా ఇట్లా చేసుకున్నాము. ఇట్లా చిన్న చిన్నగా అన్నీ చేసి పెట్టుకుంటే మనం డైరెక్ట్ ఒకటి తీసుకొని ఆయిల్లోకి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆయిల్ కూడా కాలింది. ఫస్ట్ కొంచెం ఆయిల్ బాగా కాలుతానే మంటను మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం మంటను తగ్గించి పెట్టుకోవాలి, లేకపోతే లోపలంతా ఎక్కువ కాలి లోపలంతా పచ్చిగా ఉంటాయి, పైన ఎక్కువ కాలుతాయి. ముందైతే ఆయిల్ బాగా కాలాలి, మనం వేసిన తర్వాత కొంచెం తగ్గించుకోవాలి. అవి కాలేలోపు మళ్ళీ ఒకసారి నేను ఈ ఒత్తి పెట్టుకుంటాను. ఇప్పుడు కొంచెం కాగుతానే మనము ఇవన్నీ ఈవెన్గా బాగా ఎర్రగా అయ్యేంతవరకు కాల్చుకోవాలి. మంటను మాత్రం కొంచెం తక్కువలోనే కాల్చుకోండి, మీడియంలో అట్లా పెట్టి, లేకపోతే అన్నీ మాడిపోతాయి. మళ్ళీ సేమ్ ఇలాగే మనము మిగిలిన మురుకులన్నీ ఒత్తుకున్నాము. మనం ఇట్లా చేసుకుంటేనే బాగుంటాయి. ఎవరన్నా మనం గెస్ట్ వచ్చినా కూడా ఇంటికి పెద్దగా పెట్టుకోకుండా ఇట్లాంటివి ఒక 2-3 మురుకులు అట్లా పెట్టచ్చు, బాగుంటాయి. చిన్న చిన్నగా ముద్దుగా ఉంటాయి బాగా. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఎక్కువ మాడిపోతాయి. చూడండి, ఎక్కువ ఆయిల్ కూడా పీల్చుకోవు. ఇప్పుడు తీసేసుకొని ఇక్కడ పెట్టేసుకున్నాము. మళ్ళీ మిగతాటి కూడా వేసుకుందాము. కొంచెం స్టవ్ని పెంచుకొని పెరుగు కూడా బాగా గట్టిగా ఉండే పెరుగు వేసుకుంటే బాగా దాంతో కూడా వెన్న మీగడలాగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుందండి. మనం ఆయిల్ వేసుకున్నా అట్లా మీగడ మాదిరి ఉండే పెరుగు వేసుకున్నా బాగుంటుంది టేస్ట్. చూడండి, అన్నీ రెడీ అయినాయి మురుకులన్నీ. మనం 2 కప్పులకు ఇన్ని మురుకులు అయినాయి. మీరు ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. పెరుగు బియ్యం పిండి ఉంటే చాలు. చూడండి ఎంత గుల్లగా వచ్చినాయో. ఆయిల్ కూడా పీల్చుకోవు, చాలా బాగా వస్తాయి. కొంచెం ఆయిల్ వేస్తే చాలు. ఆయిల్ కానీ మీరు వెన్న ఉంటే వెన్న వేసుకోండి, ఇంకా చాలా టేస్ట్ బాగుంటాయి. చాలా బాగున్నాయండి, టేస్ట్ కమ్మగా ఉన్నాయి. మనం పెరుగు వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో అనేది నాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇలాంటి మంచి మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.